మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. కాంగ్రెస్ సీనియర్లను ఎప్పుడూ పక్కన పెట్టదు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తుంది అని చెప్పి మరొకసారి ప్రూవ్ అయినట్లుగా మారింది. ఇటు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావుకు ప్రమోషన్ లభించింది. ప్రభుత్వ సలహాదారుగా విహెచ్ నియామకం జరిగింది. కేబినెట్ ర్యాంకు హోదాని కల్పించింది సర్కారు. బీసీ సంక్షేమం అభివృద్ధి సలహాదారుగా హనుమంతరావు ఉంటున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీంట్లో నెలకు ₹1,00,000 వేతనంతో పాటు ఇతర సౌకర్యాలు సిబ్బందిని కేటాయించింది. కాంగ్రెస్ సీనియర్ నేతకు ఇది దక్కినటువంటి గౌరవంగా గుర్తింపుగానైతే దీన్ని భావిస్తూ ఉన్నారు. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని తెలుసుకుందాం. ఎస్ సత్య, కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్కి లభించినటువంటి గౌరవం గుర్తింపు గురించి మనం ఏ విధంగా చూడొచ్చు? సరైన గుర్తింపుగానే దీన్ని భావించవచ్చా ఏంటి? అంటే రెండు ప్రధానంగా ఇప్పుడు సీనియర్ నేతలను పక్కన పెడుతున్నారు అనే అంశం పైన కనుక వస్తే ఖచ్చితంగా సీనియర్ అని పక్కన పెడితే అంటే ఆయన సుదీర్ఘ కాలంగా విఎస్ హనుమంతరావు అంటే తెలంగాణలో తెలియని మనిషి లేడు. సుదీర్ఘ కాలంగా పార్టీ కోసం అంటే పదవుల కోసం కాకుండా ఓన్లీ పార్టీ కోసం పైన ఉన్నటువంటి అధిష్టానం కోసం అటు గతంలో ఏదైతే ఇందిరాగాంధీ కావచ్చు, లేకపోతే రాహుల్ గాంధీ కావచ్చు, ఇప్పుడు సోనియా గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, పైన ఏఐసిసి ఏదైతే ముఖ్యులు ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి నిర్ణయాలనే పాటిస్తూ ఒక పార్టీ కార్యకర్తగా పార్టీ శ్రేయోభిలాషిగా ఆయన నిరంతరం కొట్లాడుతూ ఉన్నారు. దాదాపు 65 సంవత్సరాల వరకు కూడా మరి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో ఉండడం, కాంగ్రెస్ పార్టీ నుంచే అంటే కాంగ్రెస్ అంటే హనుమంతన్న అంటే కాంగ్రెస్ పార్టీ లాగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఇది అంటే లేట్ గా స్పందించినప్పటికీ కూడా ఇది ఒక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా హనుమంతరావుకి సంక్షేమం మరియు అభివృద్ధికి సంబంధించినటువంటి ఈ ప్రభుత్వ సలహాదారుగా ఇవ్వడం, ఎందుకంటే బీసీగా ఉన్నాడు కాబట్టి బీసీలకు సంబంధించినటువంటి ఏదైనా అంశం నేరుగా ఇటు పెద్దలకు చేరవేసే విషయంలో ఇంకా కొంత సానుకూలంగా ఉండబోతుంది. బీసీ విషయాల్లో బీసీ డిక్లరేషన్ కావచ్చు, బీసీలకు సంబంధించినటువంటి బిల్లులు కావచ్చు, ఇట్లాంటివి బీసీలకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, వాళ్ళ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నిటిని కూడా ప్రభుత్వానికి చేరవేయడానికి కొంత సలహాదారుడుగా ఉంటే సో చాలా బాగుంటుంది అనే నిర్ణయంతో ఒక్కసారిగా మరి ఆయనకు కేబినెట్ ర్యాంకు సంబంధించినటువంటి హోదా అయితే మన పార్టీలో కూడా అంటే విహెచ్ ని చూస్తూ ఉంటాము. తను అంటే వయసు మీద పడినప్పటికీ ఆయన ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటారు. ఒక పదునైన మాటలతో మాట్లాడుతూ ఉంటారు. ఇంకా మనం నిజం చెప్పాలంటే ఎలక్షన్స్ ముందల అంటే రేవంత్ రెడ్డిని మిగిలినటువంటి సీనియర్లు వీళ్ళు కానీ ఒక వ్యతిరేకిస్తున్న సమయం కానీ ఇవన్నీ కన్సిడర్ చేసినప్పుడు విహెచ్ చాలా హుందాగా కూడా ఉంటూ నలుగురుకు సర్దు చెప్తూ వెళ్ళినటువంటి ఒక పంతాన్ని చూసాం మనం. అంటే డెఫినెట్ గా మీరన్నట్టు ఇక్కడ విహెచ్ హనుమంతరావు కూడా ఈ 2.5 అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పలుమార్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన మరి రేవంత్ రెడ్డి పైన కూడా కొంత మరి వ్యతిరేకంగా మాట్లాడు. కానీ సందర్భాన్ని బట్టి ఆ సిచ్యువేషన్ లో అది అవసరం, అది ప్రభుత్వం స్పందిస్తే బాగుండేది, రేవంత్ రెడ్డి గారు స్పందిస్తే బాగుండేది, ఒక సీఎం హోదాలో ఉన్నాడు కాబట్టి ఆయన స్పందిస్తే బాగుండేది అని పలుమార్లు కూడా మరి విమర్శించారు. అంటే ఇక్కడ ప్రధానంగా విమర్శించాడు అనే దానికంటే కూడా అవసరాన్ని బట్టి అంటే కాంగ్రెస్ పాలసీస్ ఏవైతే ఉంటాయో ఖచ్చితమైనటువంటి పాలసీస్, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోనే మొత్తం స్వేచ్ఛ ఉంటుంది, ఆ హావభావం ఎవరైనా ఏదైనా చెప్పొచ్చు అనేది కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది, ఓపెన్ గా మాట్లాడొచ్చు అనేది కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. సో అదే తీరులో చాలా అంశాలపైన మరి రేవంత్ రెడ్డితో కానీ ఇటు కేబినెట్ మినిస్టర్లతో కానీ ఆయన విభేదాలు ఉన్నాయి. ఖచ్చితంగా విభేదాలు అంటే ఆ పాయింట్ వరకు మాత్రమే విభేదాలు, మళ్ళీ తర్వాత అంతా కూడా మర్చిపోయి పార్టీ లైన్, పార్టీ స్టాండ్, పార్టీకి సంబంధించినటువంటి పైన నేతలు ఏదైతే దిశానిర్దేశం చేస్తున్నారో వాటిపైన ఫోకస్ చేసేవాడు. సో అందుకే హనుమంతరావుని హనుమంతన్న అని కూడా అందరూ ప్రేమతో పిలుస్తూ ఉంటారు. సో ఆయనకు ఈ కేబినెట్ హోదా మినిస్ట్రీ ఇవ్వడం అనేది ఇప్పుడు ప్రస్తుతం శుభ పరిణామం. దాంతో పాటు ఆయనకు ఏదైతే ₹1,00,000 వేతనం కావచ్చు, లేదంటే మొత్తం ప్రభుత్వ వాహనం కావచ్చు, బాడీ గార్డ్స్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా సిబ్బంది కేటాయిస్తారు. కాబట్టి కొంత ఆయనకు ఉన్నటువంటి ఉత్సాహం కావచ్చు, ఎందుకంటే ఇప్పుడు దాదాపు అంత సీనియారిటీ ఉంది, అంత మరి ఆ వయసులో కూడా కొంత యాక్టివ్ గా మరి చిన్న పిల్లోడ్ లాగా కూడా కొన్ని విషయాలలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఏదైనా బీసీల అంశాల్లో ధర్నాలైనా వేరే ఏదైనా ఇష్యూ అయినా కొంత ఆ ఉత్సాహం అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అంటే
అంత సీనియర్ కు ఈ పదవి ఇచ్చి న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అనేది కూడా చెప్పొచ్చు. రేణు ప్రధానంగా ఇక్కడ అంశాల పైన మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి కానీ ఆయన ఎక్కడా కూడా మరి విమర్శ చేయడు. కానీ ఆ పర్టికులర్ సిచ్యువేషన్స్ లో ప్రభుత్వం తీరు బాగలేదు అనే అంశాన్ని మాత్రం తీసుకొచ్చి మరి బాహాటంగా చెప్పే ప్రయత్నం చేస్తారు. నేరుగా ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి సభ ముందే, అంటే రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఆ మాట్లాడేటప్పుడే ఆయన ముందే సో ఇట్లా చేస్తే బాగుంటది, అట్లా చేస్తే బాగుంటది అని చెప్పిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అది గుర్తించారు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం గానీ, అక్కడ ఏఐసిసి ఇన్ఛార్జీలు గానీ అందరూ గుర్తించారు. ఆయనకు తగినటువంటి హోదాను అయితే కల్పించారు అనుకోవచ్చు. అంటే ఇది పార్టీలో ఉన్నటువంటి సీనియర్స్ కి ఒక ఉత్సాహాన్ని నింపేదిగా చూడొచ్చు. ఎందుకంటే సీనియర్లు అయిన తర్వాత వచ్చేటువంటి నేతలను పట్టించుకుంటారు. సీనియర్లకు తరిగిన ప్రాధాన్యత కానీ ఏదైనా పదవి ఆశించినప్పుడు అది దక్కకపోయినా కానీ చాలా భంగపడుతూ ఉంటారు. ఇటువంటి సమయంలో అంటే సీనియర్లను పక్కన పెట్టకుండా VH మీద తీసుకున్నటువంటి నిర్ణయంతో ఎప్పటికీ కూడా సీనియర్లను పక్కన పెట్టరు. మనం కష్టపడిన పార్టీ కోసం కష్టపడిన దానికి ఒక ఫలితం అనేది ఉంటుంది అనే ఒక భరోసా ఇచ్చినట్లుగా కాంగ్రెస్ నేతలకి మనం చూడొచ్చా? అంటే ప్రధానంగా ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి ఏజ్ రీత్యా ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఇట్లా ఖచ్చితంగా మరి ఆయనకు వేరే పదవి, ఈ పదవి ఇచ్చి ఇక్కడతో అంటే VH ఉన్నటువంటి ఏజ్ రీత్యా కూడా ఇది ఇచ్చి మనం ఆయన సీనియారిటీని గౌరవించడం వరకే మరి తీసుకోవచ్చు రేణు. ఎందుకంటే చాలా మంది సీనియర్లు ఉన్నారు. ఇప్పుడు మధు యాస్కి కావచ్చు, ఇంకా చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇంకా కొంత ఏజ్ ఉంది కాబట్టి మేబీ ఆ ర్యాంక్ లో అంటే అది దృష్టిలో పెట్టుకొని, ఏజ్ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ సలహాదారుడుగా ఇచ్చుంటారు. ఎందుకంటే ప్రభుత్వం ఆయనకు ఏదో ఒక పదవి ఇచ్చి గౌరవించాలి కాబట్టి ఆ గౌరవంలోని భాగంగానే మరి పదవి ఇచ్చారని చెప్పొచ్చు. దీంట్లో సీనియర్లకి జూనియర్లకి అని తేడా లేకుండా ఆయనకున్నటువంటి ఏదైతే ఏజ్ రీత్యా కావచ్చు, ఆయనకున్నటువంటి అనుభవం రీత్యా కావచ్చు ఈ పదవి దక్కిందని చెప్పొచ్చు ప్రధానంగా. రైట్ సత్య, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావుకు ప్రమోషన్ రావటం జరిగింది. ఇక ఈ ప్రమోషన్ మీద కూడా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన అంటే పార్టీలో ఏదైనా సందర్భం వచ్చినప్పుడు, నిజంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఒక విమర్శ చేసినా కానీ తరువాత కూడా అది ఆ సమయం వరకే ఉంటుంది. కానీ దేన్ని క్యారీ ఫార్వర్డ్ చేయకుండా ఏదైనా మరలా కూడా ఇంకేదైనా సమస్య వస్తే పెద్దరికంగా తాను మాట్లాడటంలో కానీ VH ఎప్పుడు కూడా ముందలుంటారు. ఇక తను మాట్లాడేటువంటి మాటలు కొంత అంటే పక్కన వాళ్ళకు కూడా అంతగా నొప్పించకుండా ఒకలా మాట్లాడుతూ ఉంటారు హనుమంతరావు. ఇక ఎక్కువగా కూడా ఆయన మాట తీరు కూడా చాలా అంటే వినే వాళ్ళకు కూడా ఒక రకంగా కూడా ఒక పెద్దరికంగా మాట్లాడినట్లు మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఇక అలాంటి హనుమంతరావుకి ఇప్పుడు అంటే ఒక సరైన పదవి గౌరవం అయితే దక్కింది. పార్టీలో ఇన్నాళ్ళు పనిచేసినందుకు ఆయన వయసు రీత్యా కూడా ఒక మంచి గౌరవం అయితే ఇచ్చారు. ఒక క్యాబినెట్ ర్యాంకు హోదాను కల్పించడం జరిగిందంటూ కూడా దీని మీద హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆయన BC సంక్షేమం అభివృద్ధి సలహాదారుడుగా ఉండనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక దీని ద్వారా ఆయనకు నెలకు 1 లక్ష రూపాయల వేతనము, ఇతర సౌకర్యాలు, సిబ్బందిని కేటాయించి ప్రభుత్వం గౌరవిస్తుంది.